Music. హై గైస్, వెల్కమ్ టు గోపీటెక్ అఫీషియల్. స్టార్టింగ్ ఒక ప్రివ్యూ వీడియో చూసారు కదా, ఆ వీడియోని ఎలా ఎడిట్ చేస్తుందో మీకు ఈ వీడియోతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది నేను జెంట్స్తో చేశాను, జెంట్స్ ఇమేజ్ పెట్టి చేశాను, లేదు మన లేడీస్ ఇమేజ్ పెట్టి కూడా చేసుకోవచ్చు. దానికి ఏదైనా సూట్ అవుతుంది మనకి ఇది. మన ఈ వీడియోని ఎలా ఎడిట్ చేస్తుందో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే మీకు మీకు ఈ వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే మాత్రం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. అలానే వీడియో ముందుగా స్టార్ట్ చేసేసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలంటే మనకి ఎలక్ట్ మోషన్ యాప్ కావాలి. ఆ యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలానే నేను కింద ఫుల్ ప్రాజెక్ట్ లింక్ కూడా ఇచ్చాను. అంటే మనకు ఒకటే ఉంటుంది అది ప్రీసెట్ అనేది, అది కూడా లింక్ కింద ఇచ్చాను. మీకు అయితే అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఈ వీడియో సింపుల్గానే అయిపోతుంది. ఒక 3-4 నిమిషాలు మన వీడియో కంప్లీట్ అయిపోతుంది. అయితే యాప్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. అంటే మీకు డైరెక్ట్గా ఆ బిట్ మార్క్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను కదా, ఇక్కడ అనేది డైరెక్ట్గా మీకు కింద బ్లర్ ఇమేజ్ ఉంది కదా బ్యాక్గ్రౌండ్లో, అదైతే మార్చేసి మీ ఇమేజ్ పెట్టేసుకోవాలి. అది ఎలా మార్చాలో చెప్తాను. ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి కలర్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ బకెట్ సింబల్, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇమేజ్లోకి వెళ్ళండి. స్టార్టింగ్ ఇమేజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మన డైరెక్ట్ మన ఇమేజ్లోకి వెళ్తుంది. మనకు కావాల్సిన ఇమేజ్ ఏదైతుందో ఆ ఇమేజ్ యాడ్ చేసుకోండి. ఇది అదే ఇమేజ్ కాబట్టి మళ్ళీ నేను అదే ఇమేజ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను కాబట్టి మీకు అర్థం కావడం కోసం అయితే మళ్ళీ ఇమేజ్ అనేది మీకు ఇలా యాడ్ చేసి చూపిస్తాను. వీళ్ళైతే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసిన తర్వాత లాస్ట్ దాకా మీకు ఆల్రెడీ స్క్రోల్ చేసి రెడీ అంటే కరెక్ట్గానే పెట్టి ఉంచాను. ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ మన ఇమేజ్ మార్చాలి. అంటే ఈ బాక్స్ ప్లేస్లో మన ఇమేజ్ పెట్టేసి అలానే మన టెక్స్ట్ అనేది కొంచెం మార్చాలి. అది ఎలా అంటే ఇప్పుడు దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి కింద ఎడిట్ గ్రూప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్ ఇలా వస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మన ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎలా యాడ్ చేయాలంటే ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఇక్కడ మనకు కావాల్సిన ఇమేజ్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా నేను ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ దీన్ని అయితే లాస్ట్ వరకు స్క్రోల్ చేసుకుని ఇలా ఫుల్గా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఐ ఐకాన్ ఉంది కదా, ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. ఇక్కడ మిడిల్ లాంగ్ ప్రెస్ చేసుకుంటే మూవ్ అవుతుంది మీకు. ఇదైతే లాస్ట్ తీసుకొచ్చేసి ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుంటే సింపుల్గా అయితే మనకు అదే మొత్తం ఫుల్గా వస్తుంది. ఇప్పుడు ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి దీని అనేది థర్డ్ ఆప్షన్లోకి వచ్చేసి జూమ్ అని తగ్గించేసుకోండి. ఓకే, కొంచెం జూమ్ అవుట్ తగ్గించుకొని కొంచెం పైకి అనుకోండి, మీ ఇష్టం ఫోటోని అడ్జస్ట్ చేసుకున్నారు. ఇక్కడికి మీ ఇమేజ్ అయితే అయిపోతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే టెక్స్ట్ అనేది మార్చేసుకోండి. టెక్స్ట్ అంటే ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ ఎడిట్ టెక్స్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి పైన ఫాంట్ కనిపిస్తే ఆ ఫాంట్ని మార్చేసుకొని మీ నచ్చిన ఫాంట్ అయితే పెట్టేసుకోండి. ఇలా ఎన్నైతే ఇమేజెస్ ఉన్నాయో అన్నిటికీ ఇలా ఇచ్చేసేయాలి. అంటే మీకు ఇక్కడ మొత్తం ఇక్కడ మీకు అన్ని ఇమేజెస్ అయితే ఉంటాయి, అన్నిటికీ ఇలా ఇచ్చేసేయండి. మీకు ఈ వీడియో అనేది చాలా లెంత్ అవుతుంది కాబట్టి మీకు సింపుల్గా ఎడిట్ చేసుకుంటే ఇదే ప్రాసెస్ ఉంటుంది, ఎక్కువ ప్రాసెస్ ఉండదు. ఫస్ట్ ఇమేజ్ మార్చండి, తర్వాత టెక్స్ట్ మార్చేసుకోండి, అంతే. ఇలా ఎన్ని ఇమేజ్ అన్నిటికీ అయితే ఇచ్చేసేయండి. అన్నీ ఇచ్చేసిన తర్వాత మన ఈ వీడియో అయితే ఓకే అయింది. ఇక్కడికి కంప్లీట్ అయిన తర్వాత అంటే అన్ని చేసిన కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తుందంటే రైట్ సైడ్లో మీకు ఆప్షన్ అనిపిస్తుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేసి వీడియోని ఎక్స్పోర్ట్ ఉంటుంది కదా, ఎక్స్పోర్ట్ నొక్కితే వీడియోని ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.